ఇక్కడ ఎప్పుడైతే సెట్ అయ్యావా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరి కోసం రాబోతున్నాడు తెలుసా? పరిశుద్ధుల కొరకే రాబోతున్నాడు. ఇంతకుముందు గొర్రెపిల్ల వచ్చాడు, ఇప్పుడు గర్జించేసే వాళ్ళ రాబోతున్నాడు. కాబట్టి ఈ ఆయన వచ్చేలాగా మన ఆత్మను ఏం చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధపరచుకోవాలి. మన అంతరంగంలో ఒక ఆత్మ ఉంటది, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఈ మార్గాన్ని వెళ్ళకూడదు, ఇలా చేస్తున్నాం ఏంటి అని చెప్తా ఉంటది. ఆ ఆత్మ పరిశుద్ధపరచబడాలంటే వాక్యం చెప్తుంది. అందుకని ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. ఎందుకని ఆత్మను ఆర్పకూడదు? ఆత్మ నరకంలో పడిపోకుండా కాపాడుకో, ఆత్మ అపరిశుద్ధమైపోకుండా కాపాడుకో అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యము పరిశుద్ధపరచబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే వాక్యము నిన్ను కడుగుతుంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడతావు, మహిమతో నింపబడతావు, పరిశుద్ధత కలిగి ఉంటావు, పై మహిళల రాజ్యానికి సిద్ధపడతావు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందుండి మనం చనిపోతే మనం ధన్యులు, ప్రభువు లేకుండా చనిపోతే మాత్రం అన్యులు. అన్యులు ఖచ్చితంగా నరకానికి పడిపోతారు. ధన్యుడు అయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి ప్రియులరా, మన వాక్యాలు చదివేసింది ఎందుకు చనిపోతున్నాం అంటే, మన మట్టి శరీరం కనుక ఈ మట్టికి అప్పగించాలి కనుక. మావయ్య గారి మట్టి శరీరానికి ఇందాక చూడడానికి వెళ్ళాము, అది మట్టిలో ఆయన లేడు, అక్కడ ఆయన శరీరం ఉంది. ఆయన కేవలం ఆయన విడిచిపెట్టి వెళ్ళిన గుర్తుంటే ఏదైనా ఉందంటే ఆయన శరీరం అక్కడ పెట్టేసి వెళ్ళాడు కనుక అక్కడ చూడడానికి వెళ్ళాం. ఆయన అక్కడ లేడు, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణముతో వాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ శరీరానికి గుర్తు చేసుకోవడానికి వెళ్ళాం మనము. ఆత్మ ఒక రోజున దేవుని సన్నిధితో పాటు ఆయనతో పాటు రాబోతున్నాడు. ఆయనను మనం కలుసుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని మనం నిరీక్షణ లేని వాళ్ళు ఇతరులు దుఃఖపడకూడదు. ఎందుకని? ఏదో రోజున ఆయన చూస్తాము, ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, ఎంత బాగా చూస్తాం. మా మామయ్య గారు ముసలితనంలో చనిపోయారు, కానీ ఆయన ఎలా చూస్తామంటే నెంబర్ 1 యవనస్తుడిగా చూస్తాం. ఎలా చూస్తామండి? నెంబర్ 1 యవనస్తుడిగా ఉన్నాడు చూడండి. ఒక 25 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు మా మామయ్య గారు, అలా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాముని చంటి పిల్లడుగా చేయలేదు యేసు ప్రభు వారు. ఎలా చేశాడండి? నెంబర్ 1 యవనస్తుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? మనిషి కూడా ఆ రోజు మనం కలుసుకునేటప్పుడు నెంబర్ 1 యవనస్తుడిగా చూడబోతున్నాం. మీరు కూడా విశ్వసిస్తే, నిరీక్షణ కలిగి ఉంటే, పరిశుద్ధతలోకి వస్తే, మహిమను సంపాదించుకుంటే, మహిమగల రాజ్యాన్ని కనుక మీరు చేరాలని ఆసక్తి కనుక ఇక్కడ సెట్ అయితే, అప్పుడు మనం కూడా అలాగే రాబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమగల రాజ్యంలో మనం అందరం ఉండాలంటే ప్రభును సంపాదించుకోవాలి. ప్రభువు లేకుండా ఎవరు చనిపోకూడదు. యేసుక్రీస్తులో స్థిరపడాలి, మహిమలతో నింపబడాలి. మహిమగల రాజ్యానికి మనం అందరము చేరుదుముగాక. ప్రభునందుండి మృతులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అలాంటి కృపలో మనం నడిపించబడుదుముగాక. ఆమేన్.